చూసారా ఇదన్నమాట లడ్డూలు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా పిల్లల కోసం ఈ లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొబ్బరి, జీడి నూక లేదంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. గీ అన్నమాట. ఇది బెల్లం, అటుకులు, పల్లీలు. ఇది చాలా పోషకాహారం అన్నమాట. అందులో చాలా పోషక విలువలు ఉన్నాయన్నమాట. ఇవి పిల్లల కోసం నేను రెడీ చేస్తాను. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో. ఇది ఫ్రై చేయాలి. ఇవి నార్మల్గా ఫ్రై చేసి నార్మల్గా వేపాలన్నమాట. వేపాక అప్పుడు వాటికి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం మెత్తగా చేసుకోవాలి పౌడరు. ఇదేమొచ్చి నెయ్యిలో వేపాలి. వీటిని కూడా నెయ్యిలో వేపాలి. కొంచెం వీటిని కూడా నెయ్యిలో వేపాలి. ఇవన్నీ చూసారా, ఈ 4 ఇంగ్రీడియంట్స్ వచ్చి మిక్సీ పట్టాలి. మిక్సీ పెట్టాక మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని బెల్లం పౌడర్ని కలుపుకొని చేసేయడమే ఫ్రెండ్. నేను చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా పప్పుకి తొక్క తీసాను. ఇవేమొచ్చి వేపుకున్నటువంటి అటుకులు. ఇదేమొచ్చి 2 కప్పుల రాగిపిండి. ఇది జీడి గింజలు అనమాట, జీడి నూకలు. ఏమొచ్చి చూసారా, పొట్టుతో ఉన్నటువంటి మినప్పప్పు. ఇందులోనే ఇలాచీ 2 ఫ్రై చేసుకొని ఇందులో వేస్తాను. దీన్ని ఇప్పుడు పౌడర్ చేసేయాలి. ఇందులో ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి 7 కొబ్బరి ముక్కలు అనమాట. అవి ఫ్రై అయ్యాక ఇవన్నీ కలిపి ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా పౌడర్ చేస్తాను అనమాట. చూసారా, చాలా మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. ఇలా ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి మీదనమాట. ఇది బెల్లం చూసారా, కొంచెం దంచుకున్న తర్వాత మిక్సీలో వేసాను. చూసారా, బెల్లం పౌడర్. పంచదారని యూజ్ చేసుకోవచ్చు కానీ హెల్త్కి బాగోదు అంతే. బెల్లం అనుకోండి చాలా బాగుంటుంది. ఇలా టేస్ట్కి తగ్గట్టుగా మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ వేసుకోవాలి. కొంచెం లైట్గా ఈ పౌడర్ వేడిగా ఉండేటప్పుడే మనం ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటే బెల్లం బాగా కరుగుతుందన్నమాట. కరిగి చూసారా, నెయ్యి మళ్ళీ యాడ్ చేస్తాను నేను. చూసారా, ఇలా మొత్తం కలిపేసాక ఇలా లడ్డూల్లాగా వస్తాయి. చూసారా, ఇంకా కలపాలి. ఇది చాలా మంచిదండి చిన్నపిల్లలకి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. ఇలా రెడీ అయిపోయండి లడ్డూస్, హెల్తీ ఫుడ్ పిల్లలకి.